పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' చిత్రం రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. 'రన్ రాజా రన్' ఆ తర్వాత ప్రభాస్‌తో 'సాహో' సినిమా తీసిన డైరెక్టర్ సుజిత్. అంటే తాజాగా మరి పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేయడం జరిగింది. 'ఓజీ' అనే చిత్రం. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఎలా ఉంది అనేది ఒకసారి మనం చూద్దాం. అసలు కథ ఏంటనేది దీనిలోకి వెళ్ళి తెలుసుకుందాం మనం. అనగనగా ఒక రాజు. అతనికి రక్షణగా నిలిచిన ఒక యోధుడు. కానీ శత్రువుల ప్రార్థనలు ఫలించి ఆ యోధుడు 10 ఏళ్ల పాటు కన్నతండ్రి లాంటి రాజుకు దూరం అవుతాడు. ఇదే అదనుగా శత్రుముఖ చెలరేగిపోతుంది. ఆ రాజును ఇబ్బంది పాలు చేసి అతని రాజ్యాన్ని అక్రమ కార్యకలాపాలకు అడ్డగా మార్చే ప్రయత్నం చేస్తుంది. రాజుకి రాజ్యానికి కష్టం వచ్చిందని తెలిసాక ఆ యోధుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. అతను వచ్చాక ఏం జరిగిందన్నదే ఈ కథ. ఇందులో రాజు సత్యదాద ప్రకాష్ రాజ్ అయితే ఆయనకి రక్షణగా నిలిచిన యోధుడే ఓజాస్ గంభీర అలియాస్ ఓజీ పవన్ కళ్యాణ్. సత్య దాదాని ఆయన రాజ్యం లాంటి పోర్టుని కష్టాల పాలు చేసేందుకు వచ్చిన వాడే ఓమి ప్రకాష్. ఇమ్రాన్ హష్మి క్రూరమైన మనస్తత్వం ఉన్న ఓమిని ఓజీ ఎలా ఎదుర్కొన్నాడు, ఓమి వెనుక ఎవరున్నారు, అసలు ఈ ఓజీ ఎవరు, అతనికి జపాన్లోని సమురాయ్ వంశానికి సంబంధం ఏమిటి, తన పేరు చెప్తే ముంబై అండర్ వరల్డ్ ఎందుకు గడగడలాడిపోతుంది, 10 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ శత్రువుల్ని అదే స్థాయిలో పెట్టాడా లేదా తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అయితే ఈ సినిమా ఎలా ఉందంటే, తాను ఆరాధించే కథానాయకుడి సినిమాలోని ప్రతి సన్నివేశం ఒక క్లైమాక్స్లా ఉండాలని ఆశపడతాడు మెజారిటీ అభిమానులు. పవన్ కళ్యాణ్కి వీరాభిమాని అయిన సుజిత్ కూడా అవే ఆలోచనలతో ఓజీ తీసినట్టు అనిపిస్తుంది. అచ్చంగా సినిమా నిండా ఫ్యాన్ బాయ్ మూమెంట్సే. పవన్ ఇమేజ్కి ఆయన స్వాగ్కి తగ్గట్టుగా ఆయుధాలు చేతికి అందించి మరింత స్టైలిష్గా ఆయన తెరపై ఆవిష్కరిస్తూ అడుగడుగునా క్లైమాక్స్ని మించిపోయే ఎలివేషన్స్తో తెరపై అన్ని తుఫాన్ని ఆవిష్కరించాడు. సుజిత్ ఆయనకి తమన్ తోడవడం ఇంకా కలిసి వచ్చింది. విజువల్స్ కూడా కట్టిపడేస్తాయి. మొత్తంగా అభిమానులు సంతృప్తి చెందే సినిమా ఇది. మీద ప్రేక్షకుల్ని మెప్పించాలంటే మాత్రం కథతోనూ డ్రామాతోనూ కట్టిపడేయాల్సిందే. సుజిత్లోని అభిమాని కథ డ్రామా కంటే కూడా ఇతర అంశాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు అనిపిస్తుంది. జపాన్లోని యకుజా సమురాయ్ వంశాల మధ్య కథను చెబుతూ ఈ గ్యాంగ్స్టర్ డ్రామాని మొదలుపెట్టాడు దర్శకుడు. ఆరంభ సన్నివేశాలు ప్రేక్షకుడిని ఓ కొత్త కథ ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఆ తర్వాత కథ ముంబైకి మారుతుంది. పవన్ కళ్యాణ్ పరిచయ సన్నివేశాల నుంచి ఎలివేషన్స్ హంగామా మొదలవుతుంది. ముంబైలో రక్తపోటేర్లు పారించిన ఓజీ గతం తాలూకు సన్నివేశాలు మొదలుకొని 10 ఏళ్ల తర్వాత తిరిగి ముంబైలోకి అడుగుపెట్టినప్పుడు సన్నివేశాల వరకు ప్రతి ఎలివేషన్, యాక్షన్ సీక్వెన్స్ సినిమాపై బలమైన ప్రభావం చూపించాయి. విరామానికి ముందు ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్. పోలీస్ స్టేషన్లో సన్నివేశాలు రక్తి కట్టిస్తాయి. ఆ తర్వాత నుంచే సినిమా గమనం కాస్త గాడి తప్పినట్టు అనిపిస్తుంది. పలు ఉపకథతో సాగే సన్నివేశాలు కాస్త గందరగోళంగా అనిపిస్తాయి. సుజిత్ ఈ సినిమా కోసం పలు పార్శ్వాలు ఉన్న కథని సిద్ధం చేసుకున్నారు. అది అంతగా హైలైట్ కాలేదు. కథనం కూడా ఫ్లాట్గానే అనిపిస్తుంది. ఇందులోని ప్రేమ కథ, తండ్రి కొడుకుల తరహా అనుబంధంతో కనిపించే ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ల మధ్య భావోద్వేగ కోణాన్ని ఇంకాస్త బలంగా ఆవిష్కరించాల్సింది. కాకపోతే సినిమా చూస్తున్నంతసేపు ఇవేవీ గుర్తుకు రాకుండా ఎలివేషన్స్ అలరిస్తుంటాయి. జానీ సినిమాను గుర్తు చేస్తూ సాగే పతాక సన్నివేశాలు అభిమానులు మరింత జోష్ని నింపుతాయి. రెండో భాగానికి కావాల్సినంత సరంజామా కథలో ఉంది. పవన్ కళ్యాణ్ మధ్యకాలంలో ఏ సినిమాలో కనిపించినంత స్టైలిష్గా ఇందులో కనిపించారు. ఆయన చేసిన యాక్షన్ ఘట్టాలు కూడా అలరిస్తాయి.